ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ట్రాన్స్జెండర్స్ అనగా భగవంతుని యొక్క చిన్న చూపు, పుట్టుకతో కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మేల్ ఆర్ ఫిమేల్ అని కాకుండా జన్మించినటువంటి వ్యక్తులనే మనం ట్రాన్స్జెండర్స్ అంటాం. ఈ ట్రాన్స్జెండర్స్ కొద్దిమంది పుట్టుకతో అలాంటి లోపాలుగా ఉంటే, కొద్దిమంది పెరుగుతున్నటువంటి క్రమంలో కొద్దిమంది వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల తయారు చేయబడినటువంటి వ్యక్తుల గురించి అవసరం లేదు. కానీ పుట్టుకతో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబంలోనూ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ, సమాజంలోనూ ఒక చిన్న చూపు ఉంటుంది. ఈ చిన్న చూపు నుండి వీరు రక్షించుకోవడానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలది, సమాజంలో ఉన్నటువంటి NGOస్ కూడా ఉంటుంది. అలాగనే రక్షణ కల్పించిన తర్వాత వీరికి కావాల్సింది ఆశ్రయం. అంటే ఎక్కడో ఒక చోట వీరు ఒక ప్రత్యేక ప్రాంతాల్లో నివసించడానికి కొద్దిమందికి వీళ్ళు ఎవరు, అలాగే కుటుంబంలో కూడా అడ్జస్ట్ అయి ఉండలేరు. కాబట్టి వీళ్ళకి ఆశ్రయం కల్పించాల్సినటువంటి బాధ్యత సెకండ్లో ఉంటుంది. అలాగనే ఆశ్రయం పొందిన తర్వాత వీళ్ళలో చాలామంది చదువుకుంటారు. ప్రత్యేక రంగానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు కూడా వీళ్ళలో ఉంటాయి. వీరికి వచ్చినటువంటి నైపుణ్యాలు లేదా వీరు చదువుకున్నటువంటి చదువుకు సంబంధించి ఏదైనా సరే ఉపాధి అనేటువంటిది కల్పించాలి. వీళ్ళు ఉపాధి మార్గాన్ని ఎంచుకోకుండా వేరే రూట్ ఎంచుకుంటున్నారు. ఏంటి, అడుక్కోవడం ద్వారానో లేదా భిక్షాటనం చేసి ఇతరులను రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకోవడానికి తయారవుతున్నారో తప్ప, మాకు కూడా స్కిల్స్ ఉన్నాయి, మేము కూడా సమాజంలో పనిచేయడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులం, మాకు కూడా ఒక ప్రత్యేక టాలెంట్ ఉంది చూడండి అని నిరూపించుకోవడానికి చాలా ఎక్కువ మంది ముందుకు రావట్లేదు, తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి మనం గుర్తింపించి వారికి కూడా ఉపాధి చూపించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, సమాజంలో ఉన్నటువంటి NGOస్ది. అలాగనే వీరు ఉపాధి పొందిన తర్వాత వీరికి కావాల్సింది అభివృద్ధి అంటే వీరి కాళ్ళ మీద వీరు నిలబడి ఇంకా రాబోయేటువంటి వ్యక్తులకి లేదా ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ సాధించాలంటే రక్షణ కల్పించాలి, ఆశ్రయం కల్పించాలి, ఉపాధి కల్పించాలి, అభివృద్ధి సాధించాలి అంటే ట్రాన్స్జెండర్స్ యొక్క సర్వీస్ సొసైటీ కానీ, సంక్షేమ సొసైటీ కానీ, ఫౌండేషన్ కానీ, ఆర్గనైజేషన్స్ని స్థాపించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో, ఏ కోవకైతే చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారో ట్రాన్స్జెండర్స్గా, వీళ్ళ కోసం NGOస్ని స్థాపించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అవకాశాలని అందిపుచ్చుకొని వీరు కూడా అభివృద్ధి చెందడానికి సొసైటీలు స్థాపించాల్సిందిగా కోరుతూ, మీ యొక్క సొసైటీ స్థాపించడానికి విక్టరీ కన్సల్టెన్సీ సహాయ సహకారాలు అందిస్తుంది.